మీరు చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకునే వాళ్ళ? చిన్నప్పుడు ఇండిపెండెన్స్ ఎట్లా అంటే ఇంకా సక్సెస్ఫుల్గా మనము అద్భుతంగా మహనీయుల కోసం తెలుసుకుంటూ ఇండిపెండెన్స్ డే దేశం కోసం తెలుసుకుంటూ ఈ రోజు మనం జరుపుకుంటుండే. ఇండిపెండెన్స్ డే రోజు అందరూ ఫ్లాగ్ ని ఇక్కడ చెస్ట్ మీద ఇంకా బైక్స్ మీద పెడతా ఉంటారు. ఇండిపెండెన్స్ డే అయిపోగానే డస్ట్బిన్ లో లేకపోతే రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అట్లా చేయడం చాలా కరెక్ట్ కాదు. అది అది ఏ రకంగా అయితే మనం తీసుకున్నామో పెట్టుకున్నామో ఏ రకంగా అయితే మనం యూజ్ చేస్తామో అదే రకంగా తీసి పెట్టడం కూడా వాళ్ళ బాధ్యతనే. కానీ అది బాధ్యత అనేది చాలామంది తప్పుతారు. మీరు చెప్పినట్టు దాన్ని మాత్రం అట్లా చేయకండి. ఎలా అయితే యూజ్ చేస్తారో అలాగే మంచిగా నీట్గా మడత పెట్టి కూడా లోపల పెట్టాలి. ఇప్పుడున్న యూత్ కి అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఎంతో తెలియదు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరో తెలియదు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇదంతా ఏమైపోతుందంటే ఈ రోజుల్లో మొత్తం చాలా మందికి కూడా ఇండిపెండెన్స్ డే దేశం కోసం మహనీయుల కోసం ఫస్ట్ తెలియట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ పదాభివందనం. ఎందుకంటే కొంతమంది తెలిసిన వాళ్ళు చాలామందికి మనము వాళ్ళకి పదాభివందనం చేయాలి. చాలామంది కూడా తెలుస్తలేదు. స్వాతంత్రం గణతంత్ర దినోత్సవం ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు. గణతంత్ర దినోత్సవం అంటే తెలియదు, స్వాతంత్ర దినోత్సవం లేదు. స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు స్వేచ్ఛ వచ్చిన రోజు. ఇట్లా చాలామందికి తెలియదు. అందుకని ఇది ఫస్ట్ మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏందైనా తెలుసుకోవాలి. మహనీయుల కోసం కూడా తెలుసుకోవాలి. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి